రోజుకు ఒకసారి మీరు ఇది తాగినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో అంటే నేను చాలా దావాకే సాత్ అంటే ఖచ్చితమైన కన్ఫర్మేషన్తో చెప్తాను, తొందరగా మీకు ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వడము, ఎలాంటి వైరస్ మీ బాడీలోకి ఎంటర్ అవ్వకపోవడము, ఇమీడియట్ ఫ్రెష్ అన్ని మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అంటే పుదీనా కానివ్వండి, లేదంటే తులసి కానివ్వండి, మీరు ఇక్కడ పెట్టినటువంటివి కూడా జింజర్ ఎప్పుడు చెప్పుకున్నాం యాంటీ ఇన్ఫ్లమేటరీ, అది ఇన్ఫ్లమేషన్ బోన్ పెయిన్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ ఇలాంటి వాటికి అయ్యే ఇన్ఫ్లమేటరీ ఏది ఉన్నా కూడా దాంతో పాటు లెమన్ కూడా ఉంది. సో ఇలా ఇప్పుడు దీన్ని కొంచెము మంచిగా మసిలేట్టు చూసుకుని కొంచెం ఒక 2-3 minutes బాయిల్ అవ్వనివ్వండి. సో కొంచెం బాయిల్ అవ్వాలి కదా, నేను చాలా తక్కువగా వేసాను. సో కొంచెం బాయిల్ మంచిగా అయ్యి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏదైతే మొత్తము వచ్చింది లోపలికి సారం దిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు టాక్సిన్ రిలీజ్ నైట్ పడుకునేటప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వీళ్ళు రోజుకు ఒకసారి ఇది తీసుకున్నట్టయితే ఆ రోజువారీగా వాళ్లకు మానసికంగా ఏదైనా స్ట్రెస్ ఉన్నా అది రిలీజ్. అట్లా కాకుండా మనము బయట తిరిగి హ్యాండ్స్ అక్కడ ఇట్లా ముట్టుకుని లేకపోతే ఏదో ఒక నెగటివ్ బ్యాక్టీరియా, నెగటివ్ మైండ్, నెగటివ్ స్ట్రెస్ అన్నీ తీసుకొని వస్తాం కదా ఇంటికి. అలా సాయంత్రం రాగానే ఈ పాల కాఫీ, పాల టీ కాకుండా ఇది చేసుకొని తాగినట్టయితే వాళ్ళు ప్రతిసారి మెడికల్ షాప్లకు పరిగెత్తాల్సిన అవసరం అయితే రెడ్యూస్ అవుతుందని మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. రజిత మైనంపల్లి అనే షాప్ ఒకటి ఉంటుంది, అది ఇక్కడే దొరుకుతుంది, ఇక్కడికి వచ్చి ఐ రియలీ లవ్. ఎందుకంటే గ్రీన్ టీలలో స్పెషల్గా చెప్తున్నాను కదా, ఎప్పుడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఇట్లా అన్ని స్పైసెస్. మన ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ స్పైసెస్ అండి. నాకు ఇలా సతాయిస్తాడండి టీ మన ఇంట్లోనే పెట్టి వస్తే మీ అందరి కోసం నన్ను ఇక్కడ కూడా టీలు పెట్టి. నేను మాత్రం టీ వీడియోస్ ఎక్కువ చేస్తాను. తప్పకుండా మిస్టర్ నాగ్ టీ అంట. మీరు చేస్తారా? బ్రాండ్ నేను వేసుకుంటాను, పర్వాలేదు. ఎవరైతే బెనిఫిట్ వాళ్ళకి పోతే చాలు. మీ మోటో నా మోటో ఒకటే కాబట్టి. అవును, లేదండి నేను ఎక్కువగా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అయ్యేటువంటి ఎందుకు చేస్తున్నానంటే, ఏది నేర్చుకున్నా అది హెల్త్ వైజ్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ వైజ్ కానివ్వండి, ఎందుకు వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ చూస్తున్నానంటే అవి ఎగ్జిక్యూట్ చేసి చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీలాంటి వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకోండి, ఎవరికి అర్హత ఉందని అనిపిస్తుందో వాళ్ళని మాత్రం తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాను. హెల్త్ సంబంధించినటువంటి వాటి మీద చాలా రీసెర్చ్ చేసి మాట్లాడతారు. కాకపోతే ఇది పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇదే ఎందుకు కావాలనుకుంటాను, డిఫరెంట్ టీస్ అని ఎందుకు కావాలనుకుంటా అంటే, మేబీ ఇది నిజంగా చాలా బాగుంది అనుకున్నప్పుడు ఎవరికైనా అంటే నేను చెప్తున్నాను ఇంటిల్లిపాదే కాదు, ఇది ఒక మంచి మెడిసినల్ టీ కింద కూడా తీసుకెళ్ళొచ్చు. సీరియస్లీ ఆడవాళ్ళ చేతుల్లో ఏదైనా ఉంటుంది. ఇది కనుక బాగా వచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక షాప్ లాగా పెట్టుకుని ముందుకు. 200% ఇప్పుడు మీరు చెప్పింది ఇంటిల్లిపాదికి పనికి వచ్చేది. ఇది ఏదో ఆలోచించి ఏదో కమర్షియల్ కాదు, ఆరోగ్యము ప్రతి ఇంట్లో మనల్ని తలుచుకుని అందరూ ఈ టీ తాగాలని కోరుకుంటూ ఫస్ట్ దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇట్లా చక్కగా స్మెల్ ఎలా వస్తుంది చూసారా, ఇంకొక గ్రీన్ టీ వచ్చినట్టు వస్తుంది. రియల్ ఇంగ్రీడియంట్స్ కదా, స్మెల్ పుదీనాది మీకు ఫ్లేవర్ వస్తుంది, జింజర్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా వేసాము. సో యాక్చువల్గా నేను ఇష్టంగా తీసుకోను తేనెని, కానీ నాగు వాళ్ళ కోసము ఒక తేనె మిక్స్ చేస్తున్నాను కొంచెము, వెరీ లిమిటెడ్, ఎందుకంటే అసలు ఫ్లేవర్ పోతుంది కాబట్టి. సో తేనె వేసాను అండ్ జస్ట్ ఒక 5-6 drops లెమన్ పిండుదాం అంతే, ఎక్కువ కాదు బస్. అండ్ నోరుతుంది ఇస్తే నిజంగానే ఆ స్మెల్ తోటి అయితే నిజంగా నాకు కూడా నోరు ఊరుతుంది. ఎస్, మీరు కూడా కలుపుకోండి. నేను ఎలాగో నేను లేదు అయితే అండ్ తేనె వేసుకోకుండా నిమ్మకాయ ఒకటే పిండుతాను నేను. సో అవునా, నేను హనీ అంటే బేసికల్గా ఎక్కువగా షుగర్స్ అనే ఉద్దేశంతో వాడను, అందుకే హెల్తీగా ఉన్నారు, ఫిట్గా. నిజంగానే. థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది. యు లైక్డ్ ఇట్? బాగుంది. సో బాగుంది, అది తెలుస్తుందండి. టేస్ట్ బర్డ్స్ దగ్గర సెన్స్ ఆర్గాన్స్ మనకి అన్ని టేస్ట్ బర్డ్స్ మాత్రం యాక్టివేట్ అవ్వడం మాత్రం జరుగుతుంది. రోజు తిన్న బిర్యానీ, రోజు తిన్న బర్గర్, రోజు తిన్న పిజ్జా, రోజు అన్నం పప్పు కూర, అవన్నిటి రుచిని మాత్రం పర్ఫెక్ట్గా మీకు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో
హెల్త్ బెనిఫిట్స్ ఇమ్మెన్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ జోక్స్, ఇమ్మెన్స్ హెల్త్ బెనిఫిట్స్. మీ కోల్డ్, కాఫ్, తర్వాత మూడ్ రిజివినేషన్, తర్వాత రిలాక్సేషన్, డైజెషన్, ఎసిడిటీ, సో అన్నిటికీ కలిపి ఒకే ఒక్క చాయ్